రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మ అవసరమై ఉండగా పూర్వధుని వంటి గొప్ప స్వరం చూచుచున్నది. లవోదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట వెనక ఇంటిని. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే 7 సంఘములు. ఇది నెలాఖరుతో లేదంటే వచ్చే నెలతో కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంక 2-3 వారాల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. లవోదికయ యొక్క స్థితిగతులు చూసినట్లయితే లవోదికయ గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ వస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీవు వెచ్చగానైనను చల్లగా. సో ఈ వారంతో ఈ చల్లదనం వెచ్చదనం గురించి అన్నవి కూడా కంప్లీట్గా ముగించబడితే వీటి విషయాల్లో మనం అనేక కోణాల్లో కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, గత వారం మనం చూస్తున్న మాట ఏంటి, నీవు చల్లగానైనను. సో చల్లదనం, ఇక్కడ ప్రభు పలికిన చల్లదనం దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. సో లోకము, ఎటువంటి లోకంలో లవోదికయలో ఉన్న ప్రజలు ఉన్నప్పుడు ప్రభు రక్షించడం అది ఆరాధనలో చూస్తూ వచ్చాం. అదే రీతిలో లోకంలో అంటే దేవుని బిడ్డగా రక్షణ మార్మస్ బాప్తిసం పొంది కూడా లోకంలో జీవించే క్రైస్తవుడు ఎలా ఉంటాడన్నది కొన్ని విషయాలు, అంటే నిజమైనటువంటి విధానంలో ప్రభువుని వెంబడించే క్రైస్తవుడు కాకుండా లోకంలో కూడా ఉన్నటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడన్నది టేబుల్లో కూడా మనం చూస్తూ వచ్చాం గత వారం. ఈ వారం మనం చూసే మాట ఏంటంటే ఒక మాట ఉంది, నీవు వెచ్చగానైనను. వెచ్చగా, ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే ఒక క్రైస్తవుని జీవితానికి సాదృశ్యమని. ఇక్కడ వెచ్చదనం దేని సాదృశ్యంగా ఉందండి? ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి సాదృశ్యమని. ఒక క్రైస్తవ జీవితం అన్నది ఎంతో వెచ్చదనంతో, ఎంతో పురుగొలుపుతో, ఎంతో శ్రేష్టకరమైన విధానంలో ఉంటుంది. అయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే వెచ్చగా అంటే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. ఒకటేమో లోకం గురించి మాట్లాడాడు, రెండోదిగా చూస్తున్నట్టయితే క్రైస్తవ జీవితం గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే అసలు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే క్రైస్తవులు అసలు ఎక్కడి నుండి ఆరంభించబడ్డారో తెలుసా? క్రైస్తవులు అన్న పేరు ఎక్కడి నుంచి ఆరంభించబడింది తెలుసా? గుర్తుందా ఎవరికైనా? తెలుసా అసలు? అంటే మనం క్రైస్తవులం కదా, పేరు ఎక్కడి నుంచి ఆరంభించబడింది? అసలు క్రైస్తవుడు అన్న పేరు ఎక్కడి నుండి వచ్చింది బైబిల్లో మీకు తెలుసా లేదా? నాకు తెలిసి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా క్రైస్తవత్వం ఎక్కడి నుండి పేరు పలికించబడుతూ పేరు నామకార్థం చేయబడి ఆ పేరు అన్నది పుట్టబడుతూ వచ్చిందంటే అంతియోకాలో ఉన్న ప్రజల దగ్గర. ఎక్కడ? అంతియోకాలో ఉన్న శిష్యుల్లో వారి గురించి వీళ్ళు క్రైస్తవులు అన్న పేరు అన్నది ఆరంభించబడి. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే చాలా విలువైన మాట. ఎందుకంటే వెచ్చగా అంటే ఒక గొప్ప క్రైస్తవుని యొక్క జీవితానికి సాదృశ్యము. ఇక క్రైస్తవులు కానీ క్రైస్తవ జీవితం కానీ ఎక్కడి నుంచి ఆరంభించబడిందని మనం చూస్తూ వస్తున్నాం. అంతియోక అనేది ఎలాంటిదంటే మధ్య దూర సముద్ర తీరం నుంచి తూర్పుగా 25 కిలోమీటర్ల దూరమున సిరియా దేశంలో ఉన్న ఒక మహానగరం. ఇది పెద్ద నగరం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పట్టణము. ఎక్కడి నుండి ఉంది? సిరియా దేశంలో దరిదాపు అక్కడ సముద్రం ఉంది. మధ్యధర సముద్రము నుండి తూర్పు నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఏముంది అక్కడ? ఒక పెద్ద సిరియా దేశంలో ఉన్న ఒక పెద్ద నగరం అంటారు. దాని పేరే అంతియోక. ఇది ఒక మాటలో చెప్పాలంటే రోమా యొక్క ప్రభుత్వ కాలంలో రోమిలు ప్రభుత్వం చేస్తున్నటువంటి దినముల ఆ దినాల్లో ఇది ఒక పెద్ద నగరముగా మొట్టమొదటి క్రైస్తవ తత్వానికి పునాదిగా ఆరంభించబడిన పేరుకు ఆరంభంగా మనం చూస్తూ వస్తాం. క్రైస్తవులు అన్న పేరు మరి అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనములో అంతియోకాలో నుండి ఆరంభించబడిందని మనకు తెలియపరచబడుతూ వస్తుంది. సో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత
తర్వాత శిష్యులందరూ ఉంటూ వచ్చారు. ప్రభువుకు అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆ క్రైస్తవ తత్వం పేరు రాలేదు, కానీ ఎప్పుడు వచ్చిందంటే అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో క్రైస్తవులు అని పిలువబడుతూ వచ్చారు. ఈ రోజుకి మనం ఆ క్రైస్తవులుగా చేయబడుతూ వస్తున్నాం. ఎక్కడ పుట్టబడుతూ వచ్చింది క్రైస్తవులు అన్న పేరు? ఒక క్రైస్తవుడు అంటే వెచ్చదనం అంటే క్రైస్తవుడిని సాదృశ్యమైనది. నిజమైన క్రైస్తవ జీవితం, ఉద్యమంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని సాదృశ్యమైనది వెచ్చదనం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే క్రైస్తవుడు అని మనం చూస్తూ వస్తున్నాం. ఈ క్రైస్తవుడు ఏ ప్రాంతంలో నుంచి క్రైస్తవుడు అనబడి పిలువబడుతూ వచ్చాడు? అంతియోకలో. అంతియోక అనే ప్రాంతం ఎక్కడ ఉంది చెప్పండి? అంతియోక అనే ప్రాంతం ఎక్కడ ఉంది? సిరియాలో ఉంది. అదే కదా చెప్పబడుతూ వచ్చింది. సిరియా అనే దేశంలో కానీ సిరియా అనే ప్రాంతంలో, సిరియా అనే దేశంలో ఒక మహానగరం ఇది. చూడండి, సిరియా దేశంలో అంతియోక అనేది ఒక ప్రాంతము. ఆ ప్రాంతంలో క్రైస్తవులు అని పిలువబడుతూ వచ్చారు మొట్టమొదట. అసలు సిరియా దేశం ఎలాంటిది అంటే క్రైస్తవ తత్వం ఆరంభించబడక మునుపు కానీ ఆరంభించబడిన తర్వాత కానీ అసలు సిరియా దేశం ఎలాంటిది, ఎలాంటి దేశంలో క్రైస్తవ తత్వాన్ని దేవుడు ఆరంభించాడు అనేది బైబిల్లో ఉంది. ఎందుకంటే మనం కూడా సిరియా దేశం యొక్క జీవితాలు కలిగి ఉండొచ్చు. మనలో కూడా క్రైస్తవ తత్వాన్ని దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. సిరియా దేశం ఎలాంటి సిరియా దేశంలో క్రైస్తవ తత్వాన్ని దేవుడు ఆరంభించాడు? అంతియోకాలో ప్రత్యేకంగా. సిరియా దేశంలో ఉండే అంతియోకాలో క్రైస్తవులుగా ఎందుకు ఆరంభిస్తూ వచ్చాడు అన్నది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఆ సిరియా దేశం ఎలాంటిది, లేదా సిరియనులు ఎలాంటి వారు, సిరియా వాళ్ళు ఎలా ఉంటేవారు, ఆ దేశంలో ఉండేవారు కానీ ఆ ప్రజలు కానీ ఎలాంటి వారు అంటే అటువంటి ప్రజల్లో నుండి ఒక క్రైస్తవ తత్వం వచ్చింది. సో అసలు వాళ్ళు ఎవరు, ఎలాంటి వారని మనం చూడక మునుపు ప్రభు నడిపింపుకి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి, ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయమైన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, దేవా కరెంటును కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థన చేస్తూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మా ప్రభు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి. మా మధ్యకు సంతోషంగా మీరు నడిపించి ఈరోజు మిమ్మల్ని ఆరాధించకూడదు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు మహింకరంగా ఉండేలాగా సహాయం చేయమని, మాతో మాట్లాడమని, మా అక్కర తీర్చమని, మేము ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలో మాకు బయలుపరిచి, మా అక్కర మిమ్మల్ని ఆరాధించడమే, అది ఎలా తీర్చాలో, అదే ఎలా ఆరాధించాలో మాకు నేర్పించి మహిమ పొందమని ఈ వర్తమానం ద్వారా ప్రభావ మిమ్మల్ని మహింపరిచేకుండా ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సిరియా దేశంలో అంత్యోకాల నుండి ఎట్టి గొప్ప విధానంలో క్రైస్తవత్వాన్ని మీరు ఆరంభించారు. అట్టి క్రైస్తవుని యొక్క జీవితం మా జీవితాల్లో కూడా ఆరంభించినందుకే స్తుతిస్తూ, దేవా సిరియా దేశం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని అట్టి అనుభవం మాలో కూడా ఉంది కాబట్టి వాటి నుండి మమ్మల్ని కాపాడినందుకై మిమ్మల్ని స్తుతించే అనుభవాన్ని మీరు మాకు దయచేయమని మీకు అప్పచెబుతూ మరొకసారి ప్రభు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారి త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని, ఆయా ప్రాంతంలో ఉండే వారిని సకాలం నడిపించమని, దూర ప్రాంతం నుంచి వస్తున్న వారిని కూడా సకాలం నడిపించమని, ముందున్న సమయంతో దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, సిరియా దేశము. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. ఇంతమంది అంత్యోక్యల శిష్యులు క్రైస్తవులు. ఇది ఇక్కడ సార్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, క్రైస్తవులు ఎక్కడి నుంచి ఆరంభించబడుతున్నారు? ఈ సెంటర్లో పెట్టి, ఈ సెంటర్ పెట్టి, కాబట్టి ఇది సెంటర్లో పెట్టి దాని మీద పెట్టు. క్రైస్తవులు అనబడుతున్న వారు ఎక్కడి నుంచి ఆరంభించబడుతున్నారంటే బైబిల్ చూస్తూ వస్తున్నాం, సిరియా దేశంలో ఉన్న అంతియోక ప్రాంతంలో నుండి క్రైస్తవులు పిలువబడుతూ వస్తున్నారు. ఆరంభించబడిన ఒక విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఒక మాట జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడిన మాట ఏంటంటే అసలు సిరియా దేశం ఎలాంటిది, దానిలో ఉన్న అంతియోక ప్రాంతం చాలా విలువైనది. సిరియా దేశం గురించి తెలుసుకుంటే దానిలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ దేశం ఎలాంటిదో మనకు అర్థమైంది. అటువంటి దేశంలో నుండి కూడా క్రైస్తవ తత్వాన్ని దేవుడు ఆరంభించగలిగాడంటే అది గొప్ప కార్యం. సో ఆ సిరియా దేశంలో కానీ సిరియా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే ఒక 7 రకాల అనుభవాలు మనం చూడొచ్చు. వాటిలో మొదటి మాట మనం చూసినట్లయితే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 56వ వచనం.
యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 56వ వచనము. నీ చుట్టూ ఉండి ఆ. నేను ధృవీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా చదువు. నీ దుర్మార్గం వెల్లడి చేయబడక ముందు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదొమ ప్రవక్త మెత్తకపోతుంది. సరే చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 56వ వచనములో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. మొదటిగా నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించి ఫిలిష్తీయుల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను ఏం చేశారు? అవమానపరచగా. సో సిరియాలో ఉన్న ప్రజలు కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ సిరియా దేశం ఎలాంటిదంటే ఒక రకంగా చూసినట్టయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం హెచ్చరించబడుతున్నటువంటి మాట ఏంటంటే హేయకృత్యమైన వాటిని జరిగించి వారి జీవితాల్లో వారు ఏమేమి చేస్తూ వచ్చారు అన్నది కొన్ని విషయాలు మాట్లాడుతూ ప్రభు సిరియా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సిరియా దేశస్తులు ఎలాంటి వారంటే అవమానపరిచేవారు. ఎలాంటి వారు? అవమానపరిచేవారు. నిజంగా చూడండి, ఒక సిరియా దేశస్తులు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. ఇక్కడ మాట్లాడుతూ వస్తాడు ప్రభు పైన. మన అనేక వచనాలు కూడా మనం చదువుకుంటూ వచ్చినట్లయితే దాని యొక్క స్థితిగతుల గురించి, ఆ విషయాల గురించి, తర్వాత సదోమ గొమొర్రా గురించి కానీ అనేక కోణాల్లో ప్రభు మాట్లాడుతూ వస్తాడు. అయితే ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే సిరియానులు వారి యొక్క కుమార్తెలు కానీ వారు కానీ కుమార్తెలైన ఎవరైనా సిరియా వాళ్ళే. వారి యొక్క చరిత్ర ఏంటంటే మొట్టమొదటిగా చూసినట్టయితే సిరియా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చూడగా ఆ సిరియా దేశస్తులు అందరూ ఎలాంటి వారంటే మొట్టమొదటిగా అవమానపరిచేవారు. ఎలాంటి వారండి? అవమానపరిచేవారు. ఇక్కడ అదే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 56వ వచనం ఏమంటాడంటే చివరిలో సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా. సో సిరియా యొక్క దేశస్తుల యొక్క మొదటి ఆలోచన, మొదటి ప్రణాళిక, వారి జీవితాల్లో వారు చేసే మొదటి పని ఏంటంటే ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలైన వారిని, దేవుని బిడ్డలైన వారిని ఏం చేస్తూ వస్తున్నారండి? అవమానపరుస్తున్నారు. సిరియా యొక్క ప్రజల యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే వారి యొక్క అనుభవాలు మొదటిగా అవమానించేటటువంటి స్థితిగతులు కలిగిన వారు. అంటే ప్రతి విషయంలో కూడా సిరియా దేశస్తులకు ఎలాంటి వారంటే వారి జీవిత చరిత్ర చూస్తే నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి కూడా అవమానించే స్థితిలో కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు? దేవుని ప్రజలనే కాదు, దేవుని బిడ్డలనే కాదు, దేవుని కూడా అవమానించే స్థితిలో ఉంటారు. సిరియా యొక్క దేశస్తుల యొక్క చరిత్ర మనం చూడగా, సిరియా యొక్క దేశస్తుల యొక్క జీవిత చరిత్ర చూడగా దేవుని ప్రజల్ని, దేవుని కూడా అవమానించేటటువంటి వారు. అంటే వారి యొక్క జీవిత చరిత్రలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు కాదు, దేవుని బిడ్డల ప్రాధాన్యత ఇచ్చిన వారు కాదు, అట్లా అని చెప్పి దేవునికి విలువిచ్చినటువంటి వారు కూడా కాదు. వారి యొక్క జీవిత చరిత్ర చూడగా మొట్టమొదటి వారు ఎలాంటి వారంటే దేవుని బిడ్డలను అవమానించేటటువంటి వారు. సో దేవుని బిడ్డల్ని అవమానించేటటువంటి సిరియా ప్రజలకి ఆ ప్రజల యొక్క ప్రాంతంలో నుండి క్రైస్తవ తత్వం పుట్టుకుంటూ వచ్చింది. దేవుని ప్రజలను అవమానించే ప్రజలు కానీ, దేవుణ్ణి అవమానించే ప్రజలు కానీ ఎవరైతే ఉంటూ వస్తున్నారో అట్టి ప్రజల్లో నుండే నిజంగా ఇదంతా గొప్ప కార్యం. చూడండి, మనం అంటాం ఎవరైనా సువార్తకు అవిధేయ లేని వారు ఎవరైనా సువార్త ప్రకటించేటప్పుడు తిడుతూ ఉంటే అయ్యా వీళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు అట్టే వెళ్తారంటాం. నిజంగా చూడండి, సిరియా దేశస్తులు దేవుని బిడ్డల, కానీ వారి యొక్క చరిత్ర చూడండి. సిరియా దేశం నుండి క్రైస్తవుడు అన్న పిలుపు అన్నది పిలువబడుతూ వచ్చింది, క్రైస్తవుడు అని ఎంచబడుతూ వచ్చింది, క్రైస్తవుడు అన్న నామకరణం చేయబడుతూ వచ్చిందంటే ఎక్కడి నుండి? సిరియా దేశంలో. ఈ సిరియా దేశస్తులు ఎలాంటి వారు అంటే మొట్టమొదటిగా దేవుని ప్రజల్ని అవమానించేటటువంటి వారు. ఇట్లా దేవుని ప్రజలను అవమానించేవారైనా వారి మధ్య నుండి క్రైస్తవుడు అనే సాక్ష్యాన్ని దేవుడు పలికిస్తూ వచ్చాడు. ఒకవేళ బహుశా మనం కూడా అంటే లవోదిక కూడా ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, మనమైన ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, దేవుని కానీ దేవుని ప్రజలను కానీ అవమానించే స్థితిలో ఉన్నప్పుడు మనలో నుండి కూడా అలాంటి సిరియా దేశం నుండి క్రైస్తవత్వం ఎలా పుట్టుకుంటూ వచ్చిందో మనలో నుండి క్రైస్తవుడు అనేటువంటి అనుభవాన్ని బయటకు తీసి ఒక క్రైస్తవుడిగా ప్రభు మనల్ని బయటికి నడిపిస్తూ వచ్చాడు. ఈ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. బహుశా మనం కూడా సిరియా దేశస్తుల వలె, లవోదికలో ఉన్నవారి వలె, లవోదిక కూడా ఆ స్థితిలో ఉంది, అటువంటి స్థితిలో ఉన్నవారి వలె మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టుకోకుండా సిరియాలో నుండి క్రైస్తవులు అనే పేరు ఎలా పుట్టబడుతూ వచ్చిందో, అదే లవోదిక నుండి ఎలాగైతే ఆ పేరు పుట్టబడుతూ వచ్చిందో మనలో నుండి కూడా క్రైస్తవుడు అనే పేరు తీసుకొచ్చి ఒక క్రైస్తవుడిగా మనల్ని సిద్ధపరిచి, ఈ క్రైస్తవుడిగా ఆయన సిద్ధపరచడం కొరకై కలువరిశిలో మన కొరకై తన ప్రాణం పెట్టి ఆయన తన దేహం దున్నబడి, ఆయన దున్నబడిన దేహం నుండి రక్తం వెదజల్లబడి వచ్చినటువంటి ఆ రక్తంలో నది వలె ప్రవహిస్తున్న రక్తంలో నుండి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరిచి దేవుని బిడ్డల్ని అవమానించే స్థితిలో సిరియానులు కానీ ఒకవేళ చెప్పాలంటే అటువంటి స్థితిలో ఉన్న మనల్ని లవోదికలో ఉన్న ప్రజలను కూడా మార్చి వారికి రక్షణ ఇవ్వడం కొరకు యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి సిరియా దేశస్తులు అంటే అనుభవం ఉండే మనలో క్రైస్తవులుగా తీసుకొస్తూ వచ్చాడు. సిరియా దేశస్తులు అనబడుతున్న మనలో మనల్ని ఏం చేస్తూ వచ్చాడు?
అటువంటి అనుభవం ఉన్న మనల్ని ఒక క్రైస్తవులుగా మారుస్తూ వచ్చాడు. ఒక క్రైస్తవులుగా చేయడం కొరకు ఆయనే సిలువను ఎక్కాడు. మనలో క్రైస్తవుడు సిరియా దేశస్తులు లాంటి అనుభవం ఉన్న మనం దేవుని ప్రజలను అవమానిస్తున్నాం. మనల్ని చివరికి ఏం చేస్తూ వస్తున్నాడు? దేవుని బిడ్డలు అవమానిస్తున్నాం. మనల్ని చివరికి ఆ దేవుణ్ణి ఘనపరిచే వారుగా చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారే నరావతారిగా ఈ లోకాన్ని దిగొచ్చి మన కొరకే తన ప్రాణం పెట్టి సిరియాను లాకుండా మన జీవితాలు మార్చి మనకంటూ కొత్త జీవితాన్ని ఇచ్చాడంటే ఇదంత అమోఘమైన విషయం. అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనం కూడా అటువంటి అనుభవం ఉన్న వారమే. మన జీవితాన్ని మార్చి ప్రభు కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం రండి. ఈ రెండో మాటను చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ దినవృత్తాంతములు రాసిన పత్రిక గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము. ఇది అప్పుడప్పుడు నాకు పత్రిక అని వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము మనం చూసినట్లయితే రెండో మాట చూస్తున్నాం. ఆదికాండం చూద్దాం. మొదట ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము మనం చూసినట్టయితే 24వ వచనము. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగా గాని చెడ్డగాని పలకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇప్పుడు 30వ వచనం చదువుదాం. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరి నేల వెళ్ళుము, నా దేవత నేల దొంగలింప దగున. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా యొక్క దేవతలను ఎలా దొంగలిస్తావు అంటే, సిరియా వారి యొక్క జీవితం రెండోది చూసినట్టు, ఒకటి మొట్టమొదటిగా దేవుని ప్రజలను అవమానించే మనస్తత్వం కలిగిన వారు, అవమానించేటటువంటి వారు. రెండోదిగా చూసినట్టయితే సిరియానులు ఎలాంటి వారంటే, సిరియా వారు ఇక్కడ రాయబడిన రెండో మాట చూసినట్టయితే వారి లాబాను సిరియా వాడైన లాబాను రాయబడుతూ వచ్చింది. సో సిరియా వాళ్ళు ఎలాంటి వారు అంటే, రెండో కోణాన్ని మనం చూస్తున్నాము. దేవుని విడిచిపెట్టి, అంటే దేవుని కాదనుకున్న అనుభవం నుండి గృహదేవతలను కలిగిన వారు. ఎలాంటి వారంటే, వారికంటూ సపరేట్గా ఒక దేవతను నిర్మించుకున్నటువంటి వారు. వారి చరిత్ర ఎలా ఉంటుందంటే, ఒక దేవతను ఒక బొమ్మను చేసుకోవటం, ఆ ఈ బొమ్మే మా గృహదేవత, మా ఇంటికి దేవత ఈమె మా ఇంటిని కాపాడిద్ది, ఈ దేవతే మమ్మల్ని రక్షించింది, ఈ దేవత మమ్మల్ని సంరక్షించింది, ఈ దేవతే మమ్మల్ని కాపాడిద్ది అని చెప్పి ఆ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వస్తున్నారు? సిరియా వారి యొక్క గుణ లక్షణాలు ఏంటంటే గృహదేవత పెట్టుకున్నారు. ఆ గృహదేవత దేనికుంటూ వచ్చిందంటే, అక్కడ ప్రజలు మా ఇంటికి కాపాడటానికి, మా ఇంటి క్షేమం కొరకు, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని దీవించడానికి, మాకు మేలు చేయడానికి, ఇంకా మమ్మల్ని అధికమైన రీతిలో సంతోషింపజేయడానికి ఈ గృహదేవత మాకు అవసరం. ఇక్కడ చూడండి, లాబాను పిల్లల కోసం వచ్చినట్టు లేదు, అంటే తన కుమార్తె కోసమో మనవల కోసమో లేదా వాళ్ళ కోసం వచ్చినట్టు లేదు. మరి దేనికోసం వచ్చినట్టు ఉన్నాడు? యాకోబు దగ్గరకు వచ్చామంటాడు, నువ్వు నీ తండ్రి మీద భీతి కలిగిన వాడువో, ఆశ కలిగిన వాడువో, ఏదైనా కోరుకుంటే నీ తండ్రిని చూడాలనుకుంటే నువ్వు వెళ్ళు, కానీ నా దేవతల్ని ఎందుకు తీసుకెళ్తాను, నా గృహ దేవతల్ని. సో ఇక్కడ లాబాను యొక్క చరిత్ర మనం చూసినట్టయితే, లాబాను వచ్చిన కోణం పిల్లల కోసమైనా, ప్రాముఖ్యతగా తను అడుగుతున్న మాట ఏంటి? గృహదేవత. అంటే లాబానుకి తన గర్భవాసాన్ని పెట్టిన బిడ్డల కంటే కూడా ఇక్కడ మాట ప్రకారం మనం అర్థం చేసుకుంటే గృహదేవత ప్రాముఖ్యమే. ఈ గృహదేవత కొరకు ఏం చేస్తున్నాడు లాబాను? అంత దూరం ప్రయాణం చేసిన అనుభవం కూడా వచ్చింది. పిల్లల కోసం వెళ్ళినా చివరికి అడుగుతుంది గృహదేవతే. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒకప్పుడు లాబాను చరిత్ర ఎలా ఉందో తెలుసా? ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు యాకోబు తన దగ్గరికి వెళ్ళాడు. ఈ యాకోబు లాబానికి ఏమవుతాడు? యాకోబు లాబానికి ఏమవుతాడు అన్న? లాబానికి యాకోబు ఏమవుతాడు అన్న? యాకోబుకి లాబాన్ ఏమవుతాడు చెప్పండి? మామ అవుతాడు. మరి ఇంకా లాబానికి యాకోబు మేనమామ. అసలు లెక్క అయితే మేనమామ మేనల్లుడు. అర్థమవుతుందండి? మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, అది బైబిల్ ప్రకారం కరెక్ట్. అది మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం అనేది బైబిల్ ప్రకారం కరెక్టే. అయితే ఇక్కడ అర్థం చేసుకుంటారండి, యాకోబు తన దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క జీవితం మొత్తం మార్చబడుతుంది, లాబాను ఆశీర్వదించబడినప్పుడు ఒక మాట చెబుతూ వస్తాడు, నేను శకునం చూడండి, ఎట్లన్నా చూడండి, నేను ఎందుకు ఇంత ఆశీర్వదించబడుతున్నాను తెలుసుకున్నప్పుడు నిన్ను బట్టే యెహోవా నన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్న మాట కూడా చెబుతూ వస్తాడు. నువ్వు వచ్చిన తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చిందంటాడు. లాబాను కూడా చెబుతాడు, నేను రాకముందు నీకు ఎలా ఉందో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడమంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? లాబాను చరిత్ర కూడా, అది శకునం చూడండి, ఏదో సోచి చెప్పించిన ఏదైనా చేయని, దేవుడు యాకోబుని బట్టి తను ఆశీర్వదించాడు అన్న మాట అయితే వాస్తవం. కానీ ఇప్పటికీ యాకోబు యొక్క క్షమించండి, ఇప్పటికీ లాబాను యొక్క చరిత్ర ఎలా ఉంది? దేవుడు లాబానికి ఆశీర్వాదం ఇస్తానికి కారణం ఏంటి? యాకోబుని బట్టి ఇచ్చాడు.
సో దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడనేగా లాభాన్ని కూడా తెలుసుకుంది. యాకోబుని బట్టి నాకు ఇట్లా ఆశీర్వాదం వస్తుందంటే ఆయన దేవుడు నాకు ఇస్తాడని తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్నవాడు ఇప్పుడు యాకోబు దగ్గరికి ఏమని చదువుతున్నాడు, నా గృహ దేవతలే. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసుకున్నా మళ్ళీ వచ్చామంటే నా గృహ దేవతలు అంటున్నాడు. సిరియా దేశస్తుల యొక్క మనస్సు, మనస్తత్వము, ఆలోచన, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిన మనస్తత్వం మారినటువంటి వారు. అందుకే వారి గురించి రాబడింది, వారు గృహ దేవతల మీద ఆధారపడుతున్నటువంటి వారు. ఇక్కడ రెండో మాట చూసినట్లయితే సిరియా దేశస్తులు ఎలాంటి వారంటే గృహ దేవతలను చేసుకుని వాటిని పూజించేవారు. వారి మనస్తత్వం మారినటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే సిరియా దేశస్తులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఇటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవుడు అన్న పేరు దేవుడు పలికిస్తూ వచ్చాడు. ఇటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవుడు అన్న పిలుపు దేవుడు పిలిపిస్తూ వచ్చాడు. ఇటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవులు అన్న నామము వెదజల్లబడుతూ ప్రకటించబడుతూ వచ్చింది. నిజంగా వాళ్ళు సిరియా వాళ్ళు ఎలాంటి వారు, గృహదేవతలు కలిగిన వారు, ఇంకా చెప్పాలంటే వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఇటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవుడు అన్న పిలుపు దేవుడు తీసుకొచ్చాడు. లవోదిక వారు కూడా ఒకానొకప్పుడు ఇదే స్థితిలో ఉన్నారు. ఒకటి దేవుని మాట, దేవుని ప్రజల మాట, అంటే దేవుని ప్రజలను కూడా మరి అవమానించిన స్థితిలో ఉంది, విలువిచ్చిన అనుభవం లేదు. రెండోదిగా చూస్తున్నట్టయితే సిరియా దేశస్తుల యొక్క అనుభవంలో చూస్తున్నాం. లవోదిక కూడా అట్టి అనుభవం ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది, గృహదేవతలను కలిగి, అంటే ఒక రకంగా గృహదేవతలు అంటే ఆయా దేవతలు ఉండి ఆయా దేవతలను కలిగి పూజిస్తూ వచ్చారు. గృహదేవత అనే కాదు కానీ ఆ లవోదికలో ఉండేవారు కూడా ఆయా దేవతలను పూజిస్తూ వచ్చారు. అటువంటి అనుభవంలో ఈ లవోదిక గురించి చాలా విషయాలు కూడా ఉన్నాయి. కానీ అటువంటి అనుభవంలో ఉండ ప్రాంతంలో నుండి, సిరియా దేశస్థంలో నుండి, సిరియా ప్రజల్లో నుండి ఏమని పలికిస్తూ వచ్చాడు దేవుడు, క్రైస్తవులు అని పిలువబడుతూ వచ్చారంట. లవోదిక కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అటువంటి స్థితిలో ఉన్న లవోదిక ఇప్పుడు ఏమవుతుంది, క్రైస్తవులని పిలువబడుతూ వచ్చింది. కాబట్టి 7 సంఘంలో ఒక సంఘంగా లవోదిక గురించి రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆనాడు సిరియా దేశంలోనే కాదు, లవోదికలోనే కాదు, ఈనాడు ఎల్షద్దాలో ఉన్న మనము కూడా ఒకప్పుడు ఇదే స్థితిలో ఉండొచ్చు. సిరియా ప్రజల్లాగా మనం జీవించి ఉన్నప్పటికీ మనలో నుండి అంటే అన్య దేవతలు మనం పూజించుండొచ్చు, వాతవేయబడిన మనసాక్షి మనకు ఉండొచ్చు. ఒకప్పుడు అటువంటి స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తాను కలువరిశిలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, తాను కార్చిన రక్తపు మడుగులో మన పాపాన్ని కడగటం ద్వారా వాతవేయబడిన మనసాక్షి ఏవైతే మనం దేవతలను ఆరాధిస్తూ వచ్చామో ఆ జీవితం అంతా పోయి ఒక క్రైస్తవులు అనబడుతున్నటువంటి కొత్త జీవితాన్ని మనం పొందగలుగుతూ వచ్చాం. ఇది ప్రభు యొక్క సిలువ కార్యం ద్వారా ఇదే జీవితం లవోదిక కూడా అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దారండి. మూడో మాటను చూసినట్లయితే ఇప్పుడు రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియల చేత యెహోరామునకు గాయములు తగిలెను. కాబట్టి సిరియా దేశస్తులు ఎలాంటి వారంటే, ఎన్నో మాట ఇది. మూడవదిగా సిరియా దేశస్తులు మొదటిగా ఎలాంటి వారు, దేవుని ప్రజలను అవమానపరిచేవారు. 2 గృహదేవతలను కలిగి లేదా దేవతలను కలిగి ఏం చేస్తున్నారు, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. మూడవదిగా సిరియా వారు ఎలాంటి వారంటే ఇక్కడ రాయబడిన మాట, గాయములు చేసేవారు. ఎలాంటి వారండి, గాయములు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేస్తున్నట్లయితే సిరియా ప్రజలు ఎలాంటి వారు, సిరియా వారు ఎలాంటి వారంటే ప్రజలకి గాయం చేసేవారు. ఇక్కడ ఒక రాజు ఉండాడు, లేదంటే తన ప్రజలు ఉండారు. ఇక్కడ చూస్తున్న విధానం మనం చూసినట్లయితే 5వ వచనంలో చివరిలో సిరియాల చేత యెహోరామునకు గాయము తగిలెను. ఎవరు యెహోరాము అని చూసినట్లయితే మనం చదువుతూ వచ్చిన మాట చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చి, ఇశ్రాయేల్ రాజుకు యెహోరాముతో. ఎవరైనా ఇశ్రాయేలుకి రాజు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకి రాజుకి సిరియా దేశస్తుల ద్వారా, సిరియా ప్రజల ద్వారా ఏం జరుగుతూ వచ్చింది, గాయాలు అవుతూ వచ్చింది. అవునా కదా? నేను చదివేది ఏమైనా తప్పు ఉందా లేకపోతే కరెక్టా చెప్పండి. సిరియా ప్రజల ద్వారా ఇశ్రాయేల్ రాజుకి గాయాలయ్యిందా, లేదా ఇశ్రాయేల్ ప్రజల ద్వారా సిరియా ప్రజలకి గాయాలు అవుతూ వచ్చిందా? చదవండి, చెప్పండి, పెద్దగా చెప్పండి. సిరియా వారి ద్వారానే ఎవరికి గాయం అవుతూ వచ్చింది, ఇశ్రాయేల్ రాజుకి. ఇప్పుడు అర్థం చేసుకోండి, సిరియా ప్రజలు ఎలాంటి వారంటే రాజును గాయపరిచేవారు. ఎలాంటి వారండి, రాజుని గాయపరిచేవారు.
చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ రాజును గాయపరుస్తూ వస్తున్నారు. ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఎవరు? ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఎవరు? యెహోవా అని పిలవబడుతూ వచ్చింది, ఉన్నవాడు అనువాడు అని పిలవబడుతూ వచ్చింది, జీవించువాడు అని అనేక కోణాలు పిలవబడుతూ వచ్చింది. ఈ దేవుని యొక్క కుమారుడే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు అర్థం చేసుకోండి, వీళ్ళు ఇశ్రాయేల్ యొక్క రాజుని, దేవుని పేట వచ్చే రాజుని కానీ ఇంకెవరైనా బాధపరిచారు అనుకోండి, రెండు సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఒక కోణంలోనే ఏదైనా గాయపరిచారు. ఎవరిని గాయపరిచినట్టు? ఇప్పుడు రాజుని గాయపరిచారు కాబట్టి రాజు ఎవరి పేట వస్తాడు? ఇక్కడ ఎట్లా వచ్చిన ఒక మాట అర్థం చేసుకుంటే, ఒక రాజు దేవుని పేట వచ్చాడు అనుకోండి, దేవుని పేట వచ్చిన రాజుని గాయపరిచారంటే ఎవరిని గాయపరిచినట్టు? దేవుని గాయపరిచినట్టు. ఇప్పుడు అర్థం చేసుకోండి, వీళ్ళ యొక్క పనితనం ఇక్కడ ఇలా ఉంటే, మనం ఇదే పనితనం కొత్త నిబంధన చివరి అధ్యాయంలో చూసినట్టయితే, అంటే పత్రికల్లో చివరి అధ్యాయంలో చూసినట్టయితే, సిరియా ప్రజల్లాంటి ప్రజలు, అటువంటి మనస్తత్వం కలిగిన వారు, యేసు ప్రభు అనే ఈ లోకానికి రాజుగా వచ్చిన ప్రభుని ఏం చేస్తూ వచ్చారు? గాయపరుస్తూ వచ్చారు. అర్థమవుతుందండి? సిరియా ప్రజల యొక్క మనస్తత్వం ఏంటంటే రాజును గాయపరిచిన వారు ఏం చేస్తున్నారంటే రాజును గాయపరిచారంటే గాయాల పాలు చేస్తూ వచ్చాడు. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన రాజులకు రాజుగా పరలోకం నుండి దిగి వచ్చిన రాజు ఎలాంటి వాడు అంటే గాయములు కట్టేవాడు. ఇంకెలాంటి వాడు తెలుసా? ఆయన పొందిన గాయముల చేత, ఆ దెబ్బల చేత మానవులమైన మనకి స్వస్థత కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. ఏం జరుగుతుంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ వస్తుంది. సిరియా ప్రజలు దేవాతి దేవుని యొక్క కుమారుడి లోకానికి నరవతారిగా దిగి వచ్చినప్పుడు, అంటే సిరియా ప్రజలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలు రాజులకు రాజైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుని గాయపరిచి, అవమానపరిచి, ఆయన దుఃఖపరిచి, ఇంకా ఆయన్ని హింసించిన అనుభవంలోకి వచ్చిన వారు ఉంటారు. అయినను యేసు ప్రభు వారిని కూడా విడిచిపెట్టుకోకుండా అటువంటి వారు కూడా రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వారిని కూడా క్రైస్తవులుగా పిలవాలని ప్రభు ఆకాంక్ష, కోరిక. నిజంగా సిరియా ప్రజలు రాజును గాయపరిచేవారు. సిరియా ప్రజలు లాంటి మనస్తత్వం కలిగిన మనం యేసుక్రీస్తు ప్రభుని ఎన్నో పర్యాలు గాయపరిచిన వారు. మన ప్రవర్తన బట్టో, మన ఆలోచన బట్టో, మన మాటను బట్టో, మన క్రియను బట్టో, మన ఉద్దేశాన్ని బట్టో, మన నడిచే నడకను బట్టో ఎన్నో పర్యాయములు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని, రాజులకు రాజైన యేసు ప్రభుని మనం అనేక పర్యాయములు గాయపరిచిన వారు ఉన్నాం. అయినను సిరియా ప్రజల్లాగా మనం సిరియా ప్రజల్లో నుండి, సిరియా దేశస్తుల్లో నుండి క్రైస్తవులని ఎలా పిలువబడుతూ వచ్చిందో, మనం కూడా సిరియా ప్రజలంటే మనస్తత్వం కలిగిన మనలో నుండి ఇతడు క్రైస్తవుడని మన గురించి కూడా పిలువబడుతూ వస్తుంది. ఎంత గొప్ప ధన్యత! బెత్సదనం అంటే ఒక క్రైస్తవుడికి సాదృశ్యమైనది. క్రైస్తవుడు అంటే ఎక్కడ ఆరంభించబడింది? మొట్టమొదటిగా అవమానం కాదక్క, మొట్టమొదటి క్రైస్తవుడు అన్న పేరు ఎక్కడ పిలువబడుతూ వచ్చింది? అంత్యోకా ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉంది? సిరియా దేశం. అంత్యోకాలో గురించి, సిరియా దేశం గురించి ఏ అధ్యాయం, ఏ వచనం రాయబడింది? అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. అక్కడ మొట్టమొదటి క్రైస్తవుడు అన్న పేరు ఆరంభించబడింది. నిజంగా ఆ సిరియా వారు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా అసలు సిరియాలో నుండి క్రైస్తవుడు అన్న పేరు పిలువబడుతూ వచ్చింది. అసలు ఆ సిరియా దేశస్తులు ఎలాంటి వారు? మొట్టమొదటిగా దేవుని ప్రజలు అవమానించేవాళ్ళు. 2, గృహదేవతలను కలిగి వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు. 3, వారు ఎలాంటి వారు? రాజునే గాయపరిచేటటువంటి వారు. ఎవరిని? రాజుని. ఇశ్రాయేల్ యొక్క రాజును గాయపరిచారంటే ఎంత అవమానం! ఇశ్రాయేల్కి రాజుగా వచ్చాడు యేసు ప్రభువు. ఆయన కూడా సిరియా దేశస్తుల మనస్తత్వం కలిగిన వారు గాయపరిచిన అనుభవం మనం కలువరిశిల్లో మనం ప్రభు పట్ల మనం చూస్తూ వస్తాం, ప్రభుని గాయపరిచిన విధానాన్ని బట్టి. 3గా సిరియా వారు రాజునంటే, పరలోకపు రాజునంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభుని గాయపరిచిన వారు. ఇది వారి యొక్క జీవితం. 4వదిగా చూస్తున్నాడు అంటే అట్టి జీవితం కలిగి ప్రభుని గాయపరిచిన మనల్ని కూడా మార్చి మనలోని క్రైస్తవుడు అన్న పేరును ప్రభు బయటికి తీసుకొస్తూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాటను మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5వ వచనం. అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజుల చేతికి అప్పగించెను. సిరియన్లో అతన్ని ఓడించి చాలా ఇక్కడ దేవుడే అప్పగిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాము. సరే, దేవుడు అప్పగించాడు, అది దేవుడు ఏదైనా మేలు కొరగా చేస్తాడు. కానీ సిరియా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నో మాట ఇది? 4వదిగా సిరియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనులను ఏం చేస్తున్నారు? చెరపట్టుకుని పోతున్నారు. ఏం చేస్తున్నారండి? చెరపట్టుకుపోతున్నారు. చెరపట్టబడిన వారు ఏం చేయబడతారు తెలుసా? దానియేలు గురించి ఒక మాట అందరూ బైబిల్ జ్ఞానాలు చెబుతారు, వివరంగా అయితే అక్కడ లేదు కానీ చాలా మంది చెబుతూ వస్తారు. దానియేలు
ఒక నపంసకుడు అని అంటారు అందరూ అంటారు, కానీ అది వాస్తవం కాదు, పూర్తిగా తెలియదు, కన్ఫర్మేషన్ లేదు అక్కడ. కానీ అందరూ అసలు దానియేలు ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? దానియేలు ఎటువంటి జీవితంలో నుండి అక్కడ కొనుక్కోబడుతూ వచ్చాడు తెలుసా? అనేక మంది చెబుతూ వస్తారు దానియేలు ఒక రాజు యొక్క కుటుంబం నుండి వచ్చినవాడంట. చాలా మంది చెబుతూ వస్తారు దానియేలు ఎలాంటి వ్యక్తి? ఒక రాజు యొక్క కుటుంబం నుండి వచ్చినవాడు. చూడండి, రాజు యొక్క కుటుంబం నుండి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఇంకా దేనికి పనికి రాకుండా, అంటే సంసారం కూడా పనికొచ్చే విధానం ఉండకోకుండా ఆ ప్రాంతంలో చెరపట్టుబడిన వారు కొట్టుకుని అట్లా చేసేస్తారు. చేయటం ద్వారా వారి జీవితం అంతా కూడా నపంసకులుగా చేయబడుతూ వస్తారు. అందుకే బైబిల్ ఉంది, కొందరు పుట్టుకతోనే నపంసకులు, మరికొందరు మనుషుల ద్వారా నపంసకులు చేయబడ్డారు, మరికొందరు తమను తామే దేవునికి నపంసకులుగా చేయబడ్డారంట. ఇప్పుడు వీరిలో ఏ కేటగిరీలో దానియేలు ఉంటూ వచ్చాడు? పుట్టుకతోనా, మనుషుల ద్వారా చేయబడిన రీతిలోనా, లేదా తమను తామే నపంసకులు అప్పగించుకున్న అనుభవం? చాలా మంది చెప్పేది ఏంటంటే మనుషుల ద్వారా చేయబడిన అనుభవం అంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెరపట్టి తీసుకెళ్తే మనిషిని చాలా చిత్రహింసలు పెడతారు మానవుని, మామూలుగా కాదు. ఒక వ్యక్తిని చెరపట్టి తీసుకెళ్తే, ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం, సంసోన్ ఉన్నాడు ఇక్కడ, ఓకే నిన్ను కాదులే, సంసోన్ ఉన్నాడు. సంసోన్ని చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి? చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారు సంసోన్ని? గుడి కట్టే అట్ట కాదు, తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారు? మొట్టమొదట కళ్ళు పీకేశారు, ఇది వాకింగ్ కరెక్ట్. రెండు, తన ఏం చేస్తూ వచ్చారు? తన మెడకు ఒక ఇది కట్టేసేసి నూనె, ఆ రోజుల్లో నూనె ఎలాగైతే తీస్తారో అప్పుడు మరి ఎద్దులు కానీ ఆవులు కానీ కట్టేసి తిప్పుతూ ఉంటారు కదా, అటువంటి గానుగుకి కట్టేసి ఏం చేశారు? తిప్పుతూ వచ్చారు. ఇంకేం చేస్తూ వచ్చారు? ఆయన బాధపరిచి ఆయన శిక్షించడానికి కూడా తీసుకొచ్చారు. చెరపట్టబడిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఎవరైతే చెరపట్టుకుని తీసుకెళ్తారో అటువంటి వారు ఆ వ్యక్తి కళ్ళు సిద్కియా యొక్క కళ్ళు కూడా పీకేసిన అనుభవం మనం చూస్తూ వస్తాం బైబిల్లో. సిద్కియా ఎవరు? ఎందుకంటే అనేకమైన రాజులు కానీ అనేకమైన ప్రజలు కానీ ఎవరినైనా చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు కొందరు బానిసలుగా చేస్తారు, కొందరు ఏం చేస్తారు? బానిసలుగా చేస్తారు. చెరపట్టబడిన వారికి స్వేచ్ఛ ఉండదు. మీరు గమనించినట్లయితే, ఒక మాట మనం చూసినట్లయితే, దానియేలు రాజ్యంలో చెరకొనిపోబడిన తర్వాత ఆ రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు, నాకు ఒక కల వచ్చింది, దాని భావం చెప్పమంటాడు. ఎవరో చెప్పలేరు. చెప్పలేనప్పుడు ఏం చేస్తాడు రాజు? ఏం చేస్తాడంటే జ్ఞానులందరినీ కూడా అక్కడ ఉండేవారు అందరినీ ఏం చేయమంటాడు? చంపివేయమంటాడు. అంటే చెరపట్టబడిన వారి యొక్క అనుభవం ఏంటంటే మరణమే వారికి. అంటే ఒక రకంగా మరణం ఉండొచ్చు, దేవుని చిత్తమైతే విడుదల కూడా ఉండొచ్చు, అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇక్కడ సిరియా వారు ఎలాంటి వారు అంటే చెరపట్టి తీసుకెళ్తున్నారు ప్రజల్ని చెరపట్టిన వారిని గాయపరచవచ్చు, వారి కళ్ళు బీకొచ్చు, వారిని కొట్టవచ్చు, వారిని అవమానించవచ్చు, వారిని చిత్రహింసలు పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. సిరియా దేశస్తులు ఎలాంటి వారు అంటే చెరపట్టి ప్రజల్ని బాధపడి ప్రజల్ని ఏం చేస్తున్నారు? అనేక రకమైన చిత్రహింసలు పెట్టేటటువంటి వారు. దేవుని ప్రజల్ని చెరపట్టుకుని పోయి నానా హింసలు పెడుతున్నటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవులు అన్న పేరు పిలువబడుతూ వచ్చింది. ఇటువంటి సిరియా ప్రజలే పిలుస్తున్నారు. ఇటువంటి సిరియా ప్రజల్లో నుండి పిలువబడుతూ వస్తుంది, పిలువబడుతూ వస్తుంది అక్కడి నుండి. ఏమని? క్రైస్తవులు. ఎటువంటి సిరియా ప్రజల్లో నుండి వస్తుంది? దేవుని ప్రజలను అవమానించేవారు, ఇంకా గృహ దేవతలు కలిగి, అంటే దేవతలు కలిగి వాతమేమని మనసాక్షి కలిగిన వారు, ఇంకా రాజును గాయపరిచినటువంటి ప్రజల నుండి. ఇంకా నాలుగోదిగా చూసినట్లయితే చెరపట్టుతున్నటువంటి ప్రజలు, అంటే ప్రజల్ని చెరపట్టుకుని తీసుకెళ్లి బాధపరిచే ప్రజల్లో నుండి ఏమని పిలువబడుతూ వచ్చిందని? క్రైస్తవుల పేరు పిలువబడుతూ వస్తుంది. లవోదికయ కూడా ఇటువంటి అనుభవంలో ఉన్నది. దాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఆ లవోదిక స్థితిగతులు మార్చి క్రైస్తవులుగా చేస్తూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? నాలుగో మాట. ఇక ఐదో విషయాన్ని చూద్దానండి. ఐదో మాటను మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. చాలా కాబట్టి తూర్పున సిరియాయు పడమటి ఫిలిప్తీయులు నోరు తెరిచి, దేవుడు అనుమతిస్తున్నా కానీ సిరియా వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలాగుండారు? ఎన్నో మాట ఇది? ఐదవదిగా సిరియా వారు ఎలా ఉండారంటే, ఐదవ మాటను మనం చూస్తున్నాం. ఎలా ఉండారండి? సిరియా పడమట ఫిలిప్తీయులు నోరు తెరిచి, తూర్పు సిరియా వారు పడమట ఫిలిప్తీయులు నోరు తెరిచి ఇశ్రాయేలును మింగబలి ఉన్నారు. సిరియా ప్రజలు ఎలాంటి వారంటే, ఐదో మాట ఇక్కడ దేవుని ప్రజల్ని మృంగాలన్నటువంటి ఆలోచన కలిగిన వారు. నోరు తెరిచి దేవుని ప్రజల్ని ఏం చేస్తున్నారు?
మృంగివేస్తున్నారు. ఎవరిని మృంగివేస్తున్నారు? ఇక్కడ ఇశ్రాయేల్ని మింగివేయవలనని ఉన్నారు. ఎవరిని? ఇశ్రాయేల్ని. సిరియా ప్రజలు ఎలాంటి వారంటే, ఒక దేవుడు అనుమతి ఇచ్చినా కానీ అది వేరు. కానీ ఇక్కడ పరిస్థితులు చూసినట్టయితే సిరియా ప్రజల యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలాంటి వారంటే 5వ మాట, దేవుని ప్రజల్ని మృంగటానికి సిద్ధంగా ఉన్నవారు. ఎలా ఉన్నారు? దేవుని ప్రజల్ని మృంగటానికి సిద్ధంగా ఉన్నవారు. దేవుని ప్రజల్ని ఎలా మింగుతున్నారు? ఎలా మింగుతున్నారు అంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నోరు తెరిచి. ఏమో రాయబడుతూ వచ్చిందండి? నోరు తెరిచి. నోరు తెరిచి ఏం చేస్తుంది? దేవుని ప్రజలు మింగటానికి సిద్ధంగా ఉన్నారు. తూర్పున సిరియా వారు కానీ, పడమట ఫిలిప్తీయులు కానీ. సిరియా వారి జీవితంలో చూసినట్టయితే నోరు తెరిచి మింగటానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నోరు తెరిచి ప్రజలు మింగే దేవుడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చెప్పమ్మా, పర్లేదు చెప్పు. సాతాను గర్జించు సింహం వలె. వెరీ గుడ్. సాతాను ఏం చేస్తుంది? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తుందంట. ఇప్పుడు ఎవరు మృంగేది? ఎవరికి ఆ స్వభావం ఉంది? మింగే స్వభావం సాతాను తప్పక ఇంకెవరికి ఉండదు. ఇప్పుడు సిరియా ప్రజలు ఎలాంటి వారు? సాతాను యొక్క సమాజపు వారు. ఒక రకంగా చెప్పాలంటే సాతాను యొక్క సమాజపు వారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూసినట్టయితే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవరిని మృంగుదానే గర్జించు సింహం అనే సాతాను ఎదురు చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం చూసిన మాట ఏంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం ఏం చూస్తున్నాం అంటే, సిరియా వారు, తూర్పున సిరియా వారు, పడమటన ఫిలిప్తీయుల వారు నోరు తెరిచి, అంటే ఎరువురు. ఒక రకంగా మనం చూసేది సిరియా వారి గురించి చూస్తున్నాం. సిరియా వారు ఏం చేస్తున్నారు? నోరు తెరిచి ఇశ్రాయేలు ప్రజలు మింగటానికి ఎదురు చూస్తున్నారు. అసలు మింగే స్వభావం ఎవరిది? సాతానుది. ఇప్పుడు సిరియా ప్రజలు ఎలాంటి వారు? సాతాను యొక్క స్వభావం కలిగిన వారు. దేవుని ప్రజలను మింగటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలను మింగటానికి సమీపంగా ఉన్నటువంటి ప్రజలు. అంటే సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం, సాతాను యొక్క ఉద్దేశాలు కలిగినటువంటి వారు సిరియా ప్రజలు. అటువంటి ప్రజల్లో నుండే సాతాను మనస్తత్వం, సాతాను ఉద్దేశాలు, సాతాను ఆలోచన కలిగినటువంటి సిరియా ప్రజలు దేవుని ప్రజల్ని సాతాను ఎలాగైతే గర్జించే సింహాలని మింగడానికి సిద్ధంగా ఉందో, అలాగే సిరియా ప్రజలు కూడా మింగడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సిరియా ప్రజల్లో నుండి, సాతాను యొక్క మనస్తత్వం కలిగిన సిరియా ప్రజల్లో నుండి క్రైస్తవులు అన్న పేరు పిలువబడుతూ వచ్చింది. ఎంత ధన్యత చూడండి. సాతాను వేళ్లతో కూరుకుపోయినటువంటి, పాతుకుపోయిన ప్రాంతంలోనే క్రైస్తవులని పేరు పిలువబడుతూ వచ్చింది. ఏమని వచ్చిందండి? క్రైస్తవులని పిలువబడుతూ వచ్చింది. ఎంత ధన్యత! సాతానికే సిగ్గుసేటు ఇది కదా, సాతానికే అవమానకరం. నిజంగా ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం చూడండి. సిరియా ప్రజలు చూస్తే దేవుని ప్రజలు అవమానించేవారు. సిరియా ప్రజలు చూస్తే దేవతలను పెట్టుకుని పూజిస్తూ వాతభేయ మనసాక్షి కలిగిన వారు. సిరియా ప్రజలు చూస్తే గాయం చేసేవారు రాజుని. సిరియా ప్రజలు చూస్తే 4వదిగా ఎలాంటి వారు? వారు చెరపట్టుకుని ప్రజలు చిత్రహింసలు పెట్టేవారు. 5వదిగా సిరియా ప్రజలు ఎలాంటి వారు? నోరు తెరిచి అందనం. అంటే సాతాను యొక్క మనస్తత్వం, సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క ఉద్దేశాలు కలిగిన వారు. అటువంటి ప్రజల్లో నుండి, అంటే సాతాను వేళ్లతో కూరుకుపోయిన ప్రాంతంలో నుండి క్రైస్తవులన్న పేరును దేవుడు పలికించడానికి ఇష్టపడ్డాడు. నిజంగా లవోదిక కూడా ఇట్టి అనుభవం ఉండ వారిలో నుండి కూడా క్రైస్తవులన్న పేరుని తీసుకొచ్చాడు, క్రైస్తవులను బయట తీసుకొచ్చాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు, ఆయా ప్రాంతంలో మన గృహాల్లో, మన ప్రాంతాల్లో, మనం నివసించినటువంటి గ్రామాల్లో నివసించినప్పుడు, మనల్ని కూడా ప్రభు సిరియా లాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నప్పుడు, మనం కూడా సిరియా ప్రజల్లాగా ఉన్నప్పుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం నుండి మార్చి నిజమైన క్రైస్తవుడు అన్నాడు అపొస్తలుల కార్యం 11:26 వచ్చినప్పుడు ఏ పిలుపు అయితే పిలువబడుతూ వచ్చిందో అట్టి క్రైస్తవుడుగా ప్రభు మనం సిద్ధపరిచాడు. సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం తీసేసి క్రైస్తవుడు అన్న పిలుపు ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఆరాధించాలి. అట్టి పిలుపునివ్వడం కొరకే ప్రభు యేసుక్రీస్తు ప్రభు కలవరిలో మన కొరకే తన ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యొక్క కార్యం ద్వారా, సిలువ కార్యం ద్వారా క్రైస్తవుడు అన్న పిలుపు మనం పొందగలుగుకుంటూ వచ్చాం. అట్టి క్రైస్తవుడిగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాటను మనం చూసినట్టయితే ఒక మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే హోషయ గ్రంథము పేజీ నెంబరు 750. హోషయ గ్రంథము 750 పేజీ నెంబర్. హోషయ గ్రంథము 12వ అధ్యాయం. హోషయ 12వ అధ్యాయము మనం చూసినట్టయితే 12వ వచనం. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను, భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావాలని అతడు గొర్రెలను కాచెను. కాబట్టి 6వ మాట, సిరియా దేశస్థులు,
సిరియా ప్రజలు ఎలాంటి వారంటే 6వ విషయం ఇక్కడ రాయబడుతుంది, ప్రజల్ని దాసులుగా చేసుకునేటటువంటి వారు. ఎలాంటి వారండి? ప్రజల్ని దాసులుగా చేసుకుంటారు. చూడండి, యాకోబు వచ్చాడు మామ దగ్గరికి. వచ్చినప్పుడు ఇక్కడ యాకోబు యొక్క మామ గురించి రాయబడుతుంది. వచ్చినప్పుడు యాకోబు ఏం చేయాలా? నువ్వు నా మేనలుడు కాబట్టి ఒకవేళ అతను నేను దాసత్వం చేస్తానన్నా, కొలువు చేస్తానన్నా ఏమనాలి? అరే నువ్వు నా రక్తంలో రక్తం, నువ్వు నా రక్తం నుండి తీయబడినటువంటి అనుభవం ఉండవు, నా రక్త సంబంధికుడివి, నువ్వు నా ఇంటి వాడివి, నువ్వు నాకు కొలువు చేయటం ఏంటి? కొలువు అంటే ఏంటి? ఒక దాసుడిగా ఉండటం అని అర్థం, దాసత్వం కలిగి ఉండటం. నువ్వు నాకు దాసత్వం ఎందుకు చేయటం? నువ్వు నాకు దాసుడికి ఎందుకు ఉండాలా? నా ఇంట్లో పనివాడికి ఎందుకు ఉండాలి? అంతే కదా, నా ఇంట్లో పనివాడికి ఎందుకు ఉండాలి? నువ్వు నా సహోదరి యొక్క కుమారుడు కదా, నా బిడ్డవు కదా, నువ్వు నాకు నా కుమారులు ఎట్టగు, నువ్వు అంతే కదా, మరి నువ్వెందుకు నాకు కొలువు చేయాలి అన్న మనస్తత్వం వచ్చిందా లాభానికి? లేదు. ఏమన్నాడు? నీ కుమార్తె కొరకు రాహేల్ని ఇష్టపడ్డాను, రాహేలే కదా, రాహేల్ని ఇష్టపడ్డాను, ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా, చేసిన తర్వాత ఏం చేశాడు? పోని ఎట్ట కూడా బాధ అనుకో, ఎన్ని అనుకుని ఉండొచ్చు, మా మామ సొంత మా మమ్మీ అన్నగారే కదా, మా అమ్మగారు యొక్క అన్నగారు ఏంటి ఎట్ట చేస్తున్నాడు, నన్ను కూడా కొలువు చేయమని, నేనేదో నోటి మాట కంటే నిజంగానే కొలువు చేయమంటున్నాడు అని చేశాడు, కొలువు చేశాడు, ఎన్నెన్నో అనుకుని ఉంటాడు. కానీ చివరికి ఏం చేశాడు? మోసం చేసే గుణలక్షణం ఉంది. ఏముంది? మోసం చేసే గుణలక్షణం. చూడండి ప్రియులారా, సిరియా ప్రజలకి ఎటువంటి మనస్తత్వం కలిగిన వారంటే, ప్రజలను దాసులుగా చేసుకుని ప్రజల్ని వారిని నమ్మించి వారిని మోసం చేసే గుణలక్షణం సిరియా ప్రజలకు ఉంది. ఏముందండి? ప్రజలను దాసులుగా చేసుకుని ఎవరైతే దాసులుగా చేయబడ్డారో వారిని నమ్మించి వారిని మోసం చేసే గుణలక్షణం సిరియా ప్రజలకు ఉంది. సిరియా ప్రజల యొక్క మనస్తత్వం ఇది. 6వదిగా ప్రజలను దాసులుగా చేసుకుంటున్నారు, వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. లాభాల యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. కుమార్తెని ఇస్తాను, రాహేల్ని ఇస్తాను, నీ కొరకు నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. ఏం చేశాడు? పెళ్లి రోజు ఆ యొక్క రాత్రి ఆ యొక్క సందర్భంలో ఏం చేశాడు? తల్లికి ముసుకి ఆమెకి ఎవరు తల్లి కంటే మరి ఇప్పుడు రాహేలుకి లేయాకి ముసుకేసాడు, తీసుకొచ్చి ఏం చేశాడు? పెళ్లి చేసేసాడు. పొద్దున్నే లేచి చూస్తే జబ్బు కళ్ళామె. ఇప్పుడేమన్నాడు? నేనేమో సౌందర్యం కలిగిన ఆమె కొరకు కొలువు చేస్తే జబ్బు కళ్ళామనిస్తావా? ఇది కరెక్టేనా మామ? నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? అందుకే రాబో దినాల్లో నేను కూడా నిన్ను మోసం చేస్తాను, అదే ఆలోచన కలిగి ఉంటాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడు? పోతే పోయిందిలే, ఆమె కూడా ఇస్తా నీకు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి. అయ్యా 7 సంవత్సరాలు కష్టపడ్డావు, నేను నిన్ను మోసం చేశా, మొదటి కుమార్తె పెళ్లి అవ్వకుండా 2వ కుమార్తె పెళ్లి చేయకూడదు, అది మా ఆచారం అనుకో, సరే కాబట్టి నేను ఇప్పుడు 2వ కుమార్తెను కూడా ఇస్తానని కొన్నాళ్ళు ఆగాని చెప్పానని చెప్పొచ్చుగా. మళ్ళీ ఆమె కోసం 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేయటం. ఇక్కడ సిరియా ప్రజల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ప్రజలను దాసులుగా పెట్టుకోవాలా, ఇంకా వాళ్ళని ఏం చేయాలా? పలుమార్లు మోసగించాలి. నిజంగా యాకోబుని లాబాని ఎన్ని మార్లు మోసగించాడు? పలుమార్లు నన్ను మోసగించినని యాకోబు మాట్లాడుతూ వస్తాడు. పలుమార్లు మోసగించిన అనుభవం, పలుమార్లు అన్యాయం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు లాబాని యొక్క చరిత్ర చూడండి. లాబాని ఎలాంటి వారంటే మోసం చేసిన అనుభవం ఉంది. సిరియా ప్రజలు ఎలాంటి వారంటే ప్రజల్ని దాసులుగా చేసుకుంటారు, దాసులుగా చేసుకున్న ప్రజల్ని మోసం చేస్తారు. అందుకే యాకోబు ఊరకనే వెళ్ళిపోతున్నాడా? లాభాన్ని చెప్పుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? లాభాన్ని చెప్పుకోకుండా ఎందుకు వెళ్తున్నాడంటే ఒక కారణం ఉంది. లాభాన్ని చెబితే మళ్ళీ ఏం చేస్తాడు? లాభాను ఏం వెళ్తావులే, ఉండు, ఇంత ఆస్తి ఇంత పిల్లలు ఉంటారు కదా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, వృద్ధాప్యం ఉండని తల్లిదండ్రులు నువ్వు చూస్తమే కదా, ఇంకేం చేస్తావని ఆపేసి ఉండొచ్చు. అట్లా ఆపుతాడనే అనేక పర్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి లాభాన్ని గ్రహించి తన భార్యలతో పిల్లలతో మాట్లాడుకుని ఉపపత్నులతో మాట్లాడుకుని అందరిని తీసుకుని అసలు లాభానికి చెప్పకుండా యాకోబు లాభానికి చెప్పకుండా ప్రయాణమై వెళ్ళిపోతూ వచ్చాడు. ఎవరికేం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? కొంతకాలానికి తెలిసింది, కొన్ని 2-3 దినములు అటు పోయిన తర్వాత నీ అల్లుడు వెళ్ళిపోయాడయా, నీ సామాను మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడని. ఏమి లేదు, ఎక్కడా లేడు, వెళ్ళిపోయాడు అని ప్రయాణం వెళ్ళిపోయాడు అంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఎక్కడ ఉన్నాడు. ప్రయాణం చేశాడు, కలుసుకున్నాడు. మిస్పా ఒక ప్రాంతంలోకి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి కలుసుకున్నాడు. ఇది సంగతి అని తెలియపరచబడింది. అప్పుడు చెబుతావచ్చు, నువ్వు పలుమార్లు నన్ను భార్యలకు కూడా చెబుతాడు అంతకుముందు, అనేక పర్యాలు మీ తండ్రి నన్ను మోసగించిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే, సిరియా ప్రజల్ని దాసులుగా చేసుకుని వారిని వారు విడుదల కలిగి స్వాతంత్రులు ఉండటానికి ఇష్టపడరు. యాకోబు ఇప్పుడు పుట్టింటికి వెళ్తానంటే పంపిస్తాడా? పంపాడు. ఎందుకు పంపాడు? మరలా కొన్ని రోజులు ఉండు అని ఉంచుతాడు. సిరియా ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ప్రజలను దాసులుగా పెట్టుకోవాలా, వాళ్లే యజమానులుగా ఉండాలన్నది ఆశ. ప్రజలను దాసులుగా చేసుకోవాలా, నేను యజమానుడిగా ఉండాలన్న కోరిక లాభానికి ఉంది. కాబట్టి పలుమార్లు మోసం చేస్తూ వచ్చాడు. సిరియా ప్రజల యొక్క మనస్తత్వం అది. అటువంటి ప్రజల యొక్క జీవితంలో నుండి క్రైస్తవులు అన్న పిలుపు వారి ద్వారా కూడా పిలువబడుతూ వచ్చింది. వారి ద్వారా కూడా
పిలువబడుతూ వస్తుంది క్రైస్తవులు అన్నమాట. నిజం చూడండి, ఎంత గొప్ప కార్యం. ప్రజలను దాసులుగా చేసుకుని పలుమార్లు ప్రజలను మోసగించి అవమానపరచగాని మోసగించి యజమానులుగా ఉండాలని కోరిక కలిగినటువంటి సిరియా ప్రజల్లో నుండే క్రైస్తవులు అన్న పేరు దేవుడు పలికిస్తూ వచ్చాడు. వారిలో నుండి కొందరు క్రైస్తవులుగా దేవుడు ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు చెప్పబడే మాట ఏంటంటే, ఒక క్రైస్తవుడు మనము కూడా ఈరోజు సిరియా ప్రజలు లాంటి వారమే. అటువంటి స్థితిలో నుండి మనము ఘనత కోరుకునే వారమే, మనము యజమానులుగా ఉండాలనుకునే వారమే, మనం కూడా ఎలాంటి వారమే, అందరూ దాసులుగా ఉండాలనుకునే వారమే, మనం కూడా ఎలాంటి వారమే, ఇంకా ఆ లాభాల వల్లే పలుమారు మోసగించే స్థితిలో ఉండొచ్చు. అటువంటి జీవితంలో నుండి ప్రభు మనల్ని మార్చి, అటువంటి మనస్తత్వం, అటువంటి ఆలోచనలు, అందరూ నాకు దాసులుగా ఉండాలన్న మనస్తత్వం, మోసం చేసే మనస్తత్వం, యజమానుడిగా ఉండాలన్నటువంటి గర్వం, ఇవన్నీ మనలో నుండి తొలగించేసి దేవుని బిడ్డలుగా రక్షణ మారుమనసు బాప్తిసం పొంది దేవుని రాజ్యానికి వారసులుగా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటే మనలో ఒక ధన్యకరమైన క్రైస్తవ జీవితంలో ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6. చివరి మాట చూద్దాం రండి. చివరి మాట మనం చూస్తున్నట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసిన 7వ మాట, 2వ దినవృత్తాంతములు గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకు వచ్చెను. వారు యూదా దేశం మీదకని యెరూషలేము మీదకును వచ్చి శేషం లేకుండా జనుల అధిపతులను అందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. కాబట్టి సిరియా ప్రజలు ఎలాంటి వారంటే 7వదిగా ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? అధిపతులను ఏం చేస్తూ వచ్చారు? హతము చేసిరి. శేషము లేకుండా. వారి జీవితాలు ఎలాంటి వారంటే సిరియా వారు ప్రజలు ఎవరూ కూడా శేషం అన్నది మిగలకూడదు, వారే ప్రాధాన్యత. అర్థమైందండి? మరొక రాజు ఉండా, మరొక అధిపతి ఉండా, అసలు వారి సంతానమే ఉండకోకుండా చేయాలన్నదే వారి ఉద్దేశం. వారి సంతానమే అసలు ఉండకోకుండా చేయాలన్న ఉద్దేశం. సిరియా ప్రజల యొక్క మనస్తత్వం, సిరియా ప్రజలు ఎలాంటి వారంటే శేషం ఉండకోకుండా నశింప చేయాలన్న మనస్తత్వం కలిగిన వారు. శేషమే ఉండకూడదు అంటున్నారు. ఈ శేషం ఎవరో తెలుసా? ఈ శేషం ఎవరు? ఒకరోజు ఈ లోకం నుండి మనం విడిచిన తర్వాత నిజమైన క్రైస్తవులుగా మారిన మనం ఈ లోకం విడిచిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ద్వారా బహుమానం పొంది పరలోక రాజ్యానికి వెళ్ళే శేషం. ఏంటిది? ఇది పరలోక రాజ్యానికి వెళ్ళే శేషం. పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రజలు సిరియా ప్రజలు ఎలాంటి వారంటే పరలోక రాజ్యానికి సంబంధించిన దేవుని ప్రజల యొక్క ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలను కూడా ఎవరైతే దేవుని ప్రజలు ఉంటారో ఆ శేషం కూడా మిగలకోకుండా చేయాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎల్లకోకుండా చేయాలి. అసలు పరలోక రాజ్యంలోకి ఎవరు ఎల్లకోకుండా ఉండాలన్న అనుభవంలోకి వీళ్ళు వచ్చేసారు సిరియా దేశం. ఎంత దారుణమైన స్థితిలో చూడండి. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 14:2 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదని అన్నాడు. పరలోకంలో స్థలం ఎవరి కోసం? శేషించబడిన శేషం కొరకు. అదే వధువు, అదే ఆయన భార్య గొర్రెపిల్ల భార్య, అలంకరించబడిన భార్య. ఆ శేషము కొరకు పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ శేషమే లేకుండా చేయాలన్నదే సిరియా ప్రజల యొక్క మనస్తత్వం. ఓ రకంగా ఈ సిరియా వారు ఇంకా అనేక మంది ఉంటూ వచ్చారు. వీళ్ళందరి యొక్క జీవితాలు కూడా మరి కొంతమంది గురించి కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. కొన్ని దేశాల గురించి, హిందూ దేశాలను కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. అటువంటి అనుభవంలోకి వచ్చేసారు కూడా సిరియా వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? శేషం లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఆ శేషాన్ని ప్రభు ఎత్తుకుని ఈ లోకానికి వచ్చి శేషం ఏదైతే ఉందో వారిని వెతుక్కుని వారికి రక్షణ ఇచ్చి మారుమనసు పాపక్షమాపణ ఇచ్చి అవి ఇవ్వటం కొరకు వారి కొరకే కలువరిశిల్లో చనిపోయి ఆ శేషంను సంపాదించుకుని అదే శేషంను ఒక దినాన తండ్రి వద్దకు తీసుకెళ్లి పెట్టబోతున్నాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు. అట్టి శేషంలో మనం కూడా ఉండబోతున్నందుకు, అట్టి శేషంలో మనం కూడా ప్రభు ఉంచుతున్నందుకు ప్రభుని ఆరాధించాలి. వాస్తవాన్ని మనం కూడా సిరియా ప్రజలు లాంటి వారమై ఉండొచ్చు. సిరియా ప్రజలు శేషమే లేకుండా హతము చేయాలన్న మనస్తత్వం కలిగిన వారు. వారి మనస్తత్వం ఎలా ఉండా ప్రభు వారిలో నుండి ఏం చేశాడు? క్రైస్తవులు అన్న పిలిపించాడు. క్రైస్తవులని పిలువబడుతూ వచ్చారు. వారి మనస్తత్వాలు ఏ రీతిలో ఉండా వారిలో నుండే క్రైస్తవులు అన్న పేరు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అన్న పేరు ఎక్కడి నుండి వచ్చింది? అంత్యోక ఎక్కడ ఉంది? సిరియా దేశం ఉంది. సిరియా దేశము మరి ఒక సముద్రం ఉంది కదా, ఆ సముద్రం నుండి ఎంత దూరం ఉంది చెప్పండి? మధ్యధరా సముద్రం నుండి ఎంత దూరం ఉండేది?
25 కిలోమీటర్ల దూరంలో సిరియా దేశం ఏమన్నాడ అంతియోక్ అనే పెద్ద నగరం. ఇది సిరియా దేశంలోని ఇది అంతియోక్ ఎలాంటిది, ఒక పెద్ద నగరం. ఆ నగరంలోనే క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, సిరియా నగరస్తులు ఎలాంటి వారు? సిరియాలో ఉండే నా పెద్ద నగరం కదా, అంతియోకా కూడా సిరియాలోనే ఉంది. ఈ అంతియోకాలో ఉండే సిరియాలో ఉండే ప్రజలు ఎలాంటి వారు? మొట్టమొదటిగా దేవుని ప్రజలను అవమానించేవారు. 2 గృహదేవతలకు కలిగి వాత వేయబడి మన సాక్షి కలిగిన వారు. 3 గాయపరిచేవారు, చిత్రహింసలు పెట్టేవారు, గాయపరిచేవారు. 4 చెరపట్టి చిత్రహింసలు పెట్టేవారు. 5 చెప్పండమ్మా, నోరు తెరిచి అంటే సాతాను యొక్క స్వభావం మనస్తత్వం కలిగిన వారు. 5 ఆరోదిగా మోసం చేసేవారు. 7 శేషం అన్నది లేకుండా చేయాలన్న మనస్తత్వం కలిగిన వారు. ఇటువంటి మనస్తత్వం కలిగిన ప్రజల్లో నుండి క్రైస్తవుని దేవుడు పుట్టిస్తూ వచ్చాడు. క్రైస్తవులుగా దేవుడు ఇటువంటి ప్రజలను కూడా క్రైస్తవులుగా చేస్తూ వచ్చాడు. వారిలో నుండి మొట్టమొదట క్రైస్తవుడు అన్న పిలుపు పిలువబడుతూ వచ్చింది. చూడండి, ఆది కాండం నుండి అంటే ఇంకో రకంగా మన భాషలో చెప్పాలంటే కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి మనం చూస్తే క్రైస్తవులని ఎక్కడ పిలువబడుతూ వచ్చింది? అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలోనే మొట్టమొదటి పిలుపు అన్నది ఆరంభించబడింది. క్రైస్తవులు, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఎటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవులను తీసుకొస్తూ వచ్చాడు, ఎటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవుడు అన్న పిలుపు వచ్చిందో. నిజంగా మనం కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, మనం నివసించిన గ్రామాల్లో కానీ ఎంత భయంకరంగా సిరియా దేశస్తులు లాంటి ప్రాంతం అయి ఉన్నప్పటికీ, సిరియా ప్రజలు లాంటి మనస్తత్వం కలిగిన వారు మన పట్టణంలో, మన గ్రామాల్లో ఉండ, వారిలో నుండి మనల్ని అటువంటి మనస్తత్వం మనలో కూడా ఉండ, మనల్ని ఏం చేశాడు? ఆ సిరియా మనస్తత్వం, సిరియా ఆలోచన మనం తీసేసి ఆ సిరియా మనస్తత్వం కలిగిన వారి నుండి మనల్ని వేరుపరిచి ఏం చేశాడు? క్రైస్తవులుగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. వెచ్చదనం అంటే క్రైస్తవుడి సాదృశ్యం. ఇట్టి క్రైస్తవుడిగా అంటే ఇట్టి వెచ్చని క్రైస్తవుడిగా ప్రభు సిద్ధపరిచాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. వెచ్చదనం అంటే ఒక నిజమైన క్రైస్తవుడు సాదృశ్యం అని. అసలు క్రైస్తవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చూసాం. మనం అట్టి క్రైస్తవుడిగా ప్రభు మనం సిద్ధపరిచినది. మొట్టమొదటి క్రైస్తవులు అనబడినటువంటి అనుభవంలోకి నేటికి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే ఆ ధన్యత ఆ రోజు ప్రభు ద్వారా వచ్చింది, సిలువ కార్యం ద్వారా. అట్టి సిలువ కార్యం ద్వారా క్రైస్తవులు అన్న పిలుపు మనకు వచ్చినందుకు సిరియా మనస్తత్వం కలిగిన మనల్ని మార్చి క్రైస్తవులుగా ప్రభు చేశాడు. సిరియా మనస్తత్వం కలిగిన మన చుట్టుపక్కల ఉన్న వారిని మన చుట్టుపక్కల ఉన్న వారిలో నుండి మనల్ని ఏర్పరిచి ఆ యొక్క మనస్తత్వాన్ని మనలో నుండి తీసివేసి, సాతాను యొక్క స్వభావం మనస్తత్వం కూడా తీసేసి సిరియా లాంటి జీవితాన్ని మార్చి క్రైస్తవులుగా ప్రభు చేశాడు. శ్రేష్టకరమైన నిజమైన క్రైస్తవుడిగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. మనల్నే కాదు, లవోదికాన్ని కూడా అట్లా సిద్ధపరిచాడు. లవోదికాన్ని కాదు, సిరియాలో ఉన్న ప్రజలను కూడా అలా సిద్ధపరిచాడు. సిరియాలో ఉన్న ప్రజలను కాదు, నేటి దినాల్లో సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి మనిషిని కూడా అలాగే సిద్ధపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి సిరియా ప్రాంతంలోని సిరియా ప్రజలు లాంటి మనస్తత్వం కలిగిన ప్రతి మనిషిలో నుండి క్రైస్తవులను ఏర్పరచుకుని వారి కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధ్యపడి ఆయన దేహం దున్నబడి చనిపోయి సమాధ్యపడటం ద్వారా అనేకులు క్రైస్తవం సిరియా మనస్తత్వం కలిగిన ఈ ప్రపంచంలోనే సిరియా మనస్తత్వం కలిగినటువంటి ప్రజల్లో నుండి క్రైస్తవులను దేవుడు లేపుకుని వీళ్ళు క్రైస్తవులన్న ముద్ర దేవుడు మనకిచ్చి అట్టి క్రైస్తవుడిగా చేసి ఈ క్రైస్తవులే రేపటి దినం పరలోక రాజ్యంలో ప్రభు యొక్క శేషముగా మనం ఉండి, ప్రభు అనుమతించిన శేషంగా ఉండి పరలోక రాజ్యం ఆయన సిద్ధపరిచిన స్థలంలోకి మనం ప్రవేశించి ఆ స్థలాన్ని మనం పొందగోరుతున్నాం. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళి ప్రభువుతో పాటు ఉండే ధన్యత ప్రభు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? సిరియా మనస్తత్వం కలిగిన వారు 7 అంతర అనుభవం కలిగిన అటువంటి అనుభవం కలిగిన సిరియా మనస్తత్వం కలిగిన ప్రజల్లో నుండి క్రైస్తవం లేపి వారికి రక్షణ మార్మోన్స్ ఇచ్చి వారి కొరకు ప్రభు చనిపోయి రక్షణ మార్మోన్స్ ఇచ్చి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడంటే నిజంగా ప్రభు ప్రాణాలకి ఎంత గొప్పదో. ఎవరు వీరు? ఒకప్పుడు సిరియా వారే, గృహదేవతలు, అవమానించేవారు, ఇంకా గాయపరిచేవారు, చెరపట్టుకుని వెళ్ళి చిత్రహింసలు పెట్టేవారు. ఇటువంటి ప్రజల్లో నుండి దేవుడు క్రైస్తవులన్న పిలిపించి అట్టి ప్రజల్లో ఉన్న మనం కూడా అట్టి ప్రజల్లో కలిగి ఉన్నాం. ఆనాడు స్టెఫెను చావుకి సౌలు సమ్మతించినట్లు మనం కూడా సిరియా ప్రజల్లో కలిసిపోయి ఉన్నాం. అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని క్రైస్తవులుగా చేసి మన మనసు మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభు చేసి నిజమైన క్రైస్తవుడు అన్న ముద్ర ప్రభు మనకి ఇచ్చినందుకు ఈ రోజు మనం ఆరాధించాల్సింది దేనికో తెలుసా? ప్రభా ప్రతిరోజు చేసే ఆరాధన కాదు. నేను చాలా ఆరాధనలు వింటూ ఉంటా, కానీ ఆపమని చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు. అసలు ప్రతిరోజు వాక్యం దేనికి? వాక్యం చెప్పడే దేనికి? పోయిన వారం చెప్పింది ఈ వారం చదువుతున్నామా? ఈ వారం చెప్పింది వచ్చే వారం చదువుతామా? ప్రతి వారానికి ఒక మాదిరికరమైన వర్తమానం ఉంటుంది. ఎందుకంటే అవసరం వాక్య ప్రకారం ఆరాధించడానికి. ఎప్పుడు చేసే ఆరాధన కాదు. పరలోక రాజ్యానికి వెళ్తే ఇంకేం చేస్తాం? పరలోక రాజ్యం ఆరాధన ఉంటుంది. క్రొత్త విధానంలో ప్రతిరోజు క్రొత్త విధానంలో మనం ప్రభుని ఆరాధించాలి. ఓకే, గత వారం చేసే ప్రభా నేను పాపంలో ఉన్నాను, లోకంలో ఉన్నాను, లక్షించు, నా కొరకు చనిపోయి తిరిగి లేచా. ఓకే, ఈ వారం ఒక క్రొత్త అనుభవం ప్రభా నేను ఇటువంటి సిరియా దేశస్తులు లాంటి వాడిని,
సిరియా మనస్తత్వం కలిగిన వాడిని నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని సాతాను యొక్క స్వభావం కలిగిన నాలోకి నీ రక్తాన్ని ప్రవహింపజేసి నా జీవితాన్ని మార్చి నన్ను క్రైస్తవుడిగా చేసావు. అట్టి క్రైస్తవునిగా చేసి పరలోక రాజ్యానికి ఈ క్రైస్తవుని తీసుకెళ్ళడానికి ఇష్టపడి పరలోక రాజ్యం నా కొరకు స్థలం సిద్ధపరిచిన ఆ స్థలాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఇంత గొప్ప ధన్యత సిరియా దేశస్తులు లాంటి మనస్తత్వం కలిగిన నాకు నువ్వు ఇస్తున్నావు. ఇందుని బట్టి నేను నీకేమివ్వగలను ప్రభువా? ఏమిచ్చారో వస్తుంది కొద్ది స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ చిన్న ఆరాధన సార్ ఏదో మనం సంవత్సరం పొడుగుతో జీవించిన జీవితం అంతా ఆరాధన చేయవసరలా. షార్ట్గా చిన్న ఆరాధనే ప్రభు మహింపరచబడతాడు. అర్థమవుతుందండి. బైబిల్లో చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవునికి మహింకరంగా ఉంటాయి. సో అట్లు మన జీవితాల్లో ఒక ఘనమైన విధానం షార్ట్ అండ్ స్వీట్గా అందరూ తక్కువగా చేస్తే అందరూ ఆరాధన చేయదు. అంటే ఈ కోణంలో ప్రభు మన క్రైస్తవులు చేసిన విధానం గుర్తు చేసుకుని ప్రభుని ఆరాధిస్తే అందరూ ఆరాధన చేయొచ్చు. మనమే సమయం తీసేసుకుంటే అది వేరు. కాబట్టి క్లుప్తంగా ప్రభుని ఆరాధించే కోణంలోకి మనం వచ్చేద్దాం. కాబట్టి అటు ఆరాధన మనం ప్రవేశించే మనకు చివరిగా 7 మాటలు ఆ సిరియా దేశస్తులు ఎలాంటి వారు మొదటిగా మీకు గుర్తుంటానికి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం. 1 అవమానపరిచేవాళ్ళు, గృహదేవతలు 2 గృహదేవతలు కలిగిన వారు, 3 గాయపరిచేవారు, 4 చెరపట్టేవాడు, 5 నోటితో మింగేవారు అంటే సాతాను మనస్తత్వం సాతాను స్వభావం, 6 మోసం చేసేవారు, 7 అంటే దాసులుగా చేసుకుని మోసం చేసేవారు, 7 శేషమే లేకుండా చేసేవారు. ఇటువంటి ప్రజల్లో నుండి మనల్ని ప్రభు క్రైస్తవులుగా చేశాడు. మనం కూడా అటువంటి స్వభావం వారమే. మనల్ని కూడా మార్చి మనం క్రైస్తవులుగా చేసినందుకై సిరియా ప్రజలు లాంటి మనస్తత్వం సిరియా ప్రజల్లో నుండి మనల్ని దేవుడు ఏర్పరిచి క్రైస్తవులుగా చేసినందుకు అట్టి రీతిలో లవోదికాన్ని కూడా చేశాడు. ఆ లవోదిక అట్లా క్రైస్తవులుగా మార్చబడింది. మనం కూడా మార్చబడినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి వెచ్చని క్రైస్తవ జీవితం ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశించే ముందు మనం నిలబడి ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆ తర్వాత ఆరాధన చేద్దాం. అందరూ నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం.